ఆడదాని వై ఉండి సాటి ఆడదాని జీవితం నాశనం చేస్తావా? అది ఆడదే ఉండి నా జీవితం నాశనం చేయలేదా? అంటే కేవలం ఖర్చుతోనే అలా చెప్పావన్నమాట. దాని అడ్డు తొలగితే తప్ప నా సంసారం బాగుపడదు. ఆమె జీవితమే నాశనం అయితే ఈనాడు నీ సంసారమే ఉండదు. అంటే ఈనాటి నీ కాపురం ఆవిడ దయాభిక్ష. ఆమె లేకపోతే, ఆమె దయతలిచి ఒప్పుకోకపోతే మనిద్దరం భార్యాభర్తం అయ్యేవాళ్ళమే కాదు. ఒకప్పుడు నువ్వు చావు బ్రతుకుల్లో ఉంటే ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు అంటే తప్ప ఆమె బ్రతకదోని డాక్టర్లు అంటే ఈ మాత్రం సాయం చేయలేవని మీ నాన్నగారు నా చేతులు పట్టుకు బ్రతిమాలితే అప్పటికే మా పెళ్లి ఖాయమై కూడా సాటి ఆడదాని జీవితం బాగుపడాలని ఆమె త్యాగం చేస్తే మీ నాన్నగారు నాకు చేసిన సహాయం మర్చిపోలేక కృతజ్ఞతాపూర్వకంగానే నీ పెళ్లి కొప్పుకున్నాను. కేవలం కృతజ్ఞత కోసమే పెళ్లి చేసుకున్నారా? అవును. మనసిచ్చి పెళ్లి చేసుకోలేదన్నమాట. లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనసు ఇవ్వలేదన్నమాట. అయితే ఇప్పుడు కూడా మీ మనసు నా మీద లేదన్నమాట. ఏమిటిది? దస్తావేజులు. దేనికి? దేనికా? ఆ లాయర్ ఇంటి చుట్టూ తిరిగి, ఆ చక్రవర్తి ఇంటి చుట్టూ తిరిగి, ఆ కోర్టు చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెట్టి నేను ఇంటికి తీసుకొచ్చింది ఎందుకు అనుకున్నావు? నీ మీద ప్రేమ గారిపోయా? ఈ కాగితాల మీద సంతకాలు పెట్టడానికి. ఏమిటి అలా చూస్తావు? నువ్వు వీటి మీద సంతకాలు పెడితే మీ నాన్నకు రావాల్సిన ఆస్తి నాకు వస్తుంది. అప్పుడు నేను ఫ్రీగా వదిలేస్తాను. ఆ తర్వాత నువ్వు ఆ చక్రవర్తి గారితోనో ఆడి బాబుతోనో నీ ఇష్టం. నేను పెట్టను. ఎందుకు పెట్టవు? పెట్టినా పెట్టపోయినా ఆస్తి మీకేగా వస్తుంది. ఎలా వస్తుంది? మీరు బతికుంటే. అయితే నన్ను చంపేయండి. అమ్మా, చంపేస్తే నన్ను జైల్లో పడేరు. అప్పుడు ఈ ఆస్తి ఎలా అనుభవిస్తాను? అప్పుడు నేను చచ్చేదాకా ఆగండి. అది మా నాన్నగారు ఆస్తి, నా బిడ్డకే చెందాలి. నేను బ్రతికుండగా నా బిడ్డను అనాథం కానివ్వను. గౌరీ, ఇన్నాళ్ళు నన్ను నువ్వు నీ సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నావు. రేపు నా భర్త కోర్టుకెక్కి నా భార్య నాకు కావాలంటే కోర్టు వారు నన్ను ఆయనతోనే వెళ్ళమంటారు. ఆయన దగ్గరే ఉండి కాపురం చేయమంటారు. మా కాపురం కోర్టుకెక్కకముందే, నలుగురిలో రచ్చకాకముందే నా అంతట నేనే ఆయన దగ్గరికి వెళ్తున్నాను. చెప్పకుండా వెళ్ళినందుకు మన్నించు. నీ రజని. ప్రేమ లేని చోట నాకు స్థానం లేదు. ఉండండి, పిలుస్తాను. చక్రవర్తి గారు, మొదటి నుంచి నా మీద ఎవరు జాలి చూపించినా నేను భరించలేను. ఇంకొకరి సానుభూతి, దయ అంటే నాకు అసహ్యం. నా మీద ప్రేమ లేదు అని మీరు చెప్పిన తర్వాత మీ దగ్గరే పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీకు నాకు ఉన్న బంధం ఇదొక్కటే. ఇంత జరిగాక నేను మీతో కాపురం చేయటం అనేది జరగని పని. ఆగండి. గౌరీ, రజని, లోపలికి రానివద్దన్నానా? నేనే వచ్చా. ఉత్తరం చదువుకోలేదా?
గౌరీ, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. మీరెవరు, నేనెవరు? నువ్వెవరా? ఏ అలాంటే తప్ప? నువ్వేమన్నా తప్పలేదు. తప్పంతా నాది. రా, ఇంటికి వెళదాం. నేను ఎవరినని మీతో రావాలి? కట్టుకున్న భార్యవు గనుక. మీరు కట్టిన తాళి తిరిగి ఇచ్చేసానుగా. ఇచ్చినంత మాత్రాన భార్యవి కాకుండా పోతావా? ఎవరు భార్య, ఎవరికి భార్య? నాకేదో మొగడే రానట్టు, పెళ్లే కానట్టు, గతే లేనట్టు ఆ ముసలాడు మీ దగ్గరకు వచ్చి బతిమాలితే మీరేదో నన్ను ఉద్ధరించడానికి ఆ 3 ముళ్ళు వేసి పారేశారు. ఇష్టం లేని వాళ్ళతో కాపురం చేయడానికి నేను పశువుని కాను. గౌరీ, కోపంలో నువ్వు ఏదో అన్నావు, నేను ఏదో అన్నాను. ఇష్టమే లేకపోతే ఇన్నేళ్లు ఇద్దరు కలిసి కాపురం చేసేవాళ్ళం కాదు. 2 పిల్లలకు తల్లిదండ్రులు అయ్యేవాళ్ళం. పశువులు కూడా కంటున్నాయి, ప్రేమతో కంటున్నాయా? ఏదో తాత్కాలిక ఉద్రేకం. సరే, నాదే తప్పు. ఆ మాట అనడం నాదే తప్పు. అన్నందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. రావెడదాం. నేను రాను. నువ్వు వస్తావు. ఎక్కడికి రమ్మన్నా వస్తావు, ఎక్కడ కాపురం చేయమన్నా చేస్తావు. కానీ నీతో నేను కాపురం చేయొద్దు. చెయ్యొద్దు. నన్ను నా బిడ్డని హింసించొద్దు. హింసిస్తా, బతికే కాదు రేపు చచ్చి కూడా హింసిస్తా. గతి లేని వారిని వడ్రం పని చేసుకుంటున్నారని తీసుకొచ్చి తిండి పెట్టి ఇల్లిచ్చి చదువు చెప్పించింది వారిని చేస్తే దేనికో మనసిచ్చారట, దాని దయతో నన్ను కట్టుకున్నారట. ఎవరి దయాభిక్ష నాకు అక్కర్లేదు. నిన్ను కట్టుకున్న దానికి ప్రతిఫలం నేను ఆశించింది నీ ఆస్తి. నీ ఆస్తి నాకు ఇచ్చేస్తే నీ ఇష్టం. నువ్వు ఎక్కడికి పోయినా పర్వాలేదు, ఎవరితో తిరిగినా పర్వాలేదు. నాకు కావాల్సింది నీ ఆస్తి. దట్స్ ఆల్. నాకు ఏవి అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. నాకు కావాల్సింది విడాకులు, అంతే. గౌరీ, ఇన్నేళ్లు ఇద్దరం కలిసి కాపురం చేసి ఈ రోజున విడిపోయావంటే లోకం ఏమనుకుంటుంది చెప్పు. లోకం ఎవరికి కావాలి? బోడి లోకం. ఈ లోకంలో మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కట్టుకున్న పెళ్ళ ఉండగా ఇంకో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారే, అప్పుడు ఈ లోకం నాకేం న్యాయం చేసింది? నిన్ను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఈ లోకం అడిగిందా ఎందుకు మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావని? ఈ లోకం కోసం జాలి తెలిస్తే 10 లక్షలు పోతాయి. వాళ్ళంతా సొంతాలు వేసుకుని ఇస్తారా? చెప్పు. నీకు ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వను. మర్యాదగా సంతకం పెడతావా, అంటే నీ కొడుకుని చంపేమంటావా? అలా నా కోసం రా, మన పిల్లల కోసం రా. వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం. కారణం వాళ్ళు మీకు పుట్టడమే. గౌరీ, గౌరీ, మన కోసం పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు. నా భవిష్యత్తే నాశనం అయిపోతే ఇంకొకరి భవిష్యత్తు గురించి నేనెందుకు ఆలోచించాలి? కనీసం పిల్లల కోసమైనా మనం కాపురం చేయాలి. ఆ అవసరం నాకు లేదు. పోనీ నాకుందనుకో. ఉంటే ఆ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి. గౌరీ, ఇంతవరకు భార్యాభర్తల్లో ఎవరు ఆవేశపడ్డా ఇంకొకరు తొందరపడకూడదని ఆలోచిస్తూ వచ్చాను. ఇప్పుడు నీ ధోరణి మరీ శుతిమించిపోయింది. తాడు తెగే వరకు లాగొద్దు. తెగే వరకు కాదు, నేనెప్పుడో తెంచేసుకో. గౌరీ, తాడు తెంపుకోవడం అంటే ఏమిటో తెలుసా? భర్త చావడం. వాడిని ఏం చేయకండి. వాడిని కన్నందుకు నన్ను చంపండి. నిన్ను చంపను, వాణ్ణి చంపను. చిత్రహింసలు చేస్తూ ఉంటాను. నువ్వు చూసి సహించలేకపోతే సంతకాలు పెట్టి మానేస్తాను. ఏదో కాగితాలు పడగా. గౌరీ, ఏ చరిత్ర చూసినా ఆడదానికి మగవాడి అన్యాయం చేశాడని, మగవాడి అరాచకం వల్ల, రాక్షసత్వం వల్ల ఆడదాని జీవితం సర్వనాశనం అయిపోయిందని ఉంది. కానీ ఇంతవరకు ఏ ఆడది తన జీవితాన్ని తన చేతులతోనే నాశనం చేసుకుందని ఏ చరిత్రలోనూ రాయలేదు. అది ఇప్పుడే ఆరంభమైంది, నీతోనే ఆరంభమైంది. భర్తలు భార్యను తిట్టి కొట్టి కట్టుబట్టలతో బయటికి నెట్టేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ భార్య భర్తని పిల్లల్ని బయటికి నెట్టేసిన సంఘటన నీతోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడే ప్రారంభమవుతుంది. తను సుఖపడకుండా, తన వాళ్ళని సుఖపడనివ్వకుండా అందరినీ నలిపి నలిపి చంపేసే ఆడది ఆడదే కాదు. బిడ్డలు లేని ఆడదాన్ని గొడ్రాలంటారు. కానీ బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని గాలికి వదిలేసే ఆడదాన్ని ఏమనాలి? పసుపుతాడు గట్టిగా ఉండాలని నోముల్లో వచ్చే ఆడవాళ్లు ఉన్నారు, వ్రతాలు చేసే ఆడవాళ్లు ఉన్నారు, ఉపవాసాలు ఉండే ఆడవాళ్లు ఉన్నారు, భర్త వడిలోనే తొలిపోవాలనుకునే ఆడవాళ్లు ఉన్నారు. కానీ భర్త బతికుండగానే తాళిని తెంపేసి నువ్వు కత్తిన తాళి నువ్వే తీసుకుపోవనే ఇల్లాలివి నువ్వక్కటివే. ఇటువంటి మహా ఇల్లాలు భారతదేశంలో పుట్టినందుకు పవిత్ర స్త్రీ జాతి నవ్వాలో ఏడవాలో సిగ్గుపడాలో నీకే తెలియదు. చెట్టుకు కాయలు బరువు కాదు, తల్లికి బిడ్డలు బరువు కాదు అంటారు. ఈ తల్లికి బిడ్డలు బరువు అయినా ఈ తండ్రికి మాత్రం బిడ్డలు బరువు కాదు. సరే, పిల్లల్ని నేనే తీసుకెళ్తాను.
చక్రవర్తి గారు, క్షమించండి. ప్రేమకు అర్థం త్యాగం అనుకున్నాను. ఆ త్యాగం ఎవరి జీవితాన్ని సుఖంగా ఉంచలేకపోయింది. అందుకే అందరి జీవితాల నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. కానీ నా బిడ్డ దిక్కులేని అనాథ మాత్రం కాకూడదు. మీరు ఆమె నా బిడ్డకి తల్లిదండ్రులు కాగలిగితే నాకు జీవితంలో అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఇదొక్కటే నేను మీ నుంచి ఆశించేది. ఇకనైనా మీ జీవితం సంసారం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఏం జరిగింది? సముద్రంలో పడి చచ్చిపోతే మేమే తీసుకొచ్చాం. అవునమ్మా. హృదయానికి హృదయం బంధం, మరో హృదయానికి తెలియని అనుబంధం. ఏ అడుగు వేయలేనిది, ఎదురేమి అడగలేనిది, తాడులేనిది, ముడులు లేనిది, తుడుచుకుపోనిది, తెంచుకుపోనిది, ప్రేమకు మాంగళ్యం, ప్రేమకు మాంగళ్యం. అనురాగానికర్థం త్యాగం, అదే అసలైన ప్రేమకు నిర్వచనం. మాటలకే అందరిది, మనసులకే అనుభవమైనది, భాష లేనిది, భావన ఉన్నది, జన్మకు సరిపోనిది, జన్మలకే అంకితమైనది, ప్రేమకు మాంగళ్యం, ప్రేమకు మాంగళ్యం. తాడుకు ముడులు వేసి బంధమంటే సరిపోదు, 7 అడుగులు నడిచిన తనే భార్య అంటే సరికాదు, సరిపోదు, సరికాదు.